హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేసే వాళ్ళకి, లేదా ఏదైనా ఫోటోషాప్లో కానీ ఎక్కడైనా డిజైన్ చేసే వాళ్ళకి, లేదా అడ్వర్టైజ్మెంట్లు కానీ ఏమైనా యాడ్స్ చేసే వాళ్ళకి అందరికీ పనికొచ్చే విధంగా 4 వెబ్సైట్స్ గురించి చెప్పబోతున్నాను. ఒకటి, మనం ఏదైనా ఇమేజ్ మనం ఊహించినట్టు కావాలి అంటే గూగుల్‌లో వెతుక్కునే టైం కంటే ముందు ఈజీగా చాట్ జీపీటీని కానీ, లేకపోతే జెమినీ ఏఐని కానీ మీరు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా టైప్ చేస్తే మాత్రం ఆ ఇమేజ్ని ఆటోమేటిక్గా తను జనరేట్ చేసి ఇస్తుంది. అది జెమినీ ఏఐ ఇస్తుంది, చాట్ జీపీటీ కూడా ఇస్తుంది. తర్వాత మీరు యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా పోస్టర్స్ డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా నాకు ఈ పోస్టర్ కావాలి అని చెప్తూ జెమినీ ఏఐని కానీ చాట్ జీపీటీని కానీ అడిగితే ఆ పోస్టర్స్ కూడా అవి తయారు చేసేస్తాయి. అంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేసే వాళ్ళ కోసం చాలా ఉపయోగపడతాయి ఈ రెండు. తర్వాత వాయిస్ జనరేషన్, అంటే మనం ఏదైనా రీల్స్ కానీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వాయిస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరి చేతో చెప్పించాల్సిన అవసరం లేకుండా యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా రీల్స్లో కానీ వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కావాల్సి వచ్చినప్పుడు ఎవరి చేత చెప్పించాల్సిన అవసరం లేకుండా మన వాయిస్ చెప్పలేకపోయినప్పుడు ఈజీగా వాడేది 11 ల్యాబ్స్. ఈ 11 ల్యాబ్స్ అనే వెబ్సైట్లో మీరు టెక్స్ట్లో టైప్ చేస్తే అది ఇంగ్లీషా, హిందీయా, తమిళ, తెలుగు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు టైప్ చేసిన మ్యాటర్ని ఆర్ జెంట్ వాయిస్ ఆర్ ఫిమేల్ వాయిస్తో తను జనరేట్ చేసి వినిపిస్తుంది అనమాట. ఇది కొంచెం పెయిడ్ వర్షన్. పే చేసి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పే చేయకుండా ఉపయోగపడేది సర్వం ఏఐ. సర్వం ఏఐలో కానీ మీరు టెక్స్ట్ ఇచ్చి వాయిస్ జనరేట్ చేసి ఆ వాయిస్ మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా వాడుకోవచ్చు. ఇవి రెండు వాయిస్కి సంబంధించినవి. తర్వాత సాంగ్ జనరేషన్ చేయాలనుకుంటే, అంటే మీ దగ్గర ఏదైనా ఒక సాంగ్ మీరు రాసి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కలిపి లేడీ పాడినట్టు కానీ జెంట్ పాడినట్టు కానీ మీకు ఈజీగా కావాలంటే సునో ఏఐ. ఈ సునో ఏఐలో మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు లిరిక్స్ని పేస్ట్ చేసి మీకు మేల్ వాయిసా ఫిమేల్ వాయిస్ అనే ఆప్షన్స్ ఇస్తే నీట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా మీకు సాంగ్ వస్తుందన్నమాట. ఇది సునో ఏఐలో. వీటిలో ఏదైనా స్పెసిఫిక్ గురించి మీకు పూర్తిగా ఎలా చేయాలి ఏందనేది డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఆ ఒక్కదాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని నేను చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.